గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రైతులు ఎంతగానో ఎదురు చూస్తే రైతు భరోసాకి సంబంధించి మరోసారి సమీక్ష చేస్తున్నట్టుగా చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు రైతు భరోసా ఎవరికి అందింది, అనర్హులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా అందుతోంది అని పెద్ద ఎత్తున ఇంకా కూడా విమర్శలు అట్లాగే కంప్లైంట్స్ కూడా వస్తున్నాయట. రైతు వేదికల ద్వారా అట్లాగే అధికారుల ద్వారా శాటిలైట్ పిక్చర్స్ ద్వారా ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో సాగు చేసే భూమికి మాత్రమే ఖచ్చితంగా రైతు భరోసా వేయాలి, మిగతా వాళ్ళకి అసలు వేయడానికి వీల్లేదు అనేది ఫస్ట్ నుంచి కూడా ప్రభుత్వ ఆలోచన. అందులో భాగంగా ఇప్పుడు జనవరి 15 అంటే సంక్రాంతి వరకల్లా ఖచ్చితంగా ఈ డేటా అంతా సేకరించి సమర్పించాలి. అసెంబ్లీ సమావేశాల్లో పూర్తి స్థాయిలో ఎవరికి ఇస్తున్నాం, ఎవరికి ఇవ్వట్లేదు, ఎందుకు ఇవ్వట్లేదు, ఇదంతా కూడా డిస్కషన్ పెట్టి అట్లాగే మిగతా ఎమ్మెల్యేలు లేవనెత్తేటువంటి అంశాలని కూడా క్లారిఫై చేస్తూ రైతు భరోసాకి సంబంధించి మరోసారి కొన్ని మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి అనేది కూడా ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఇది ఎందుకు అనంటే యాక్చువల్లీ గతంలో సాగు చెయ్యనటువంటి భూములకు కూడా ఈ రైతు భరోసా నిధులు అందినాయి. అవన్నీ కూడా వేస్ట్. ఎందుకు, ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకే ఖచ్చితంగా అందాలి, మిగతా వాళ్ళకి అందకూడదు అనేది ప్రభుత్వ సంకల్పంగా పెట్టుకుంది ముందు నుంచి కూడా. కానీ మొన్న రైతు భరోసా నిధులు అంటే లాస్ట్ టైం వేసినటువంటి రైతు భరోసా నిధులు కూడా కొన్ని సాగు చేయని భూములకు వెళ్ళాయి. ఈసారి అది కూడా ఉండకూడదు అని స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ అట్లాగే అధికారులు ఆదేశాలు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. అందులో భాగంగానే ఈ రైతు వేదికల ద్వారా వ్యవసాయ అధికారుల ద్వారా శాటిలైట్ పిక్చర్స్ ద్వారా క్లియర్ కట్ గా 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ఎవరైతే సాగు చేస్తున్నారో వాళ్లకు మాత్రమే రైతు భరోసా నిధులు ఇవ్వాలి అనేటువంటిది ఇప్పుడు ప్రభుత్వం భావిస్తున్నటువంటి సిచ్యువేషన్. దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఎంతమంది అర్హులు అవుతారు, ఇదంతా కూడా లెక్క తేలిన తర్వాత సంక్రాంతి వరకల్లనే ఈ నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు రైతులకు క్లియర్ కట్ గా ఒక మెసేజ్ అయితే వెళ్ళింది, ఎవరైతే సాగు చేయరో వాళ్ళకు రైతు భరోసా నిధులు రావు. ఇది ఒకసారి గమనిస్తే గనక ఇది మంచి నిర్ణయం. కానీ కొన్ని కంప్లైంట్స్ ఇవి కూడా ఉన్నాయి. అంటే ఎవరికైతే ఈ వాటర్ ఫెసిలిటీ ఉండదో వాళ్ళు సాగు చేయాలనుకున్నా సాగు చేయలేకపోతున్నారు. సో అట్లాంటి వాళ్ళని మినహాయించాలి. ఎవరికైతే బోరో లేకపోతే ఇంకో విధంగా ఫెసిలిటీ లేనటువంటి వాళ్ళు ఇప్పుడు పంట సాగు చేయట్లేదు, వాళ్ళని మినహాయించాలి, వాళ్ళకి రైతు భరోసా నిధులు ఇవ్వాలి అని ఇట్లా కొన్ని అయితే ఉన్నాయి. సో వాటికి సంబంధించి కూడా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకోవాలి. వాళ్ళనైతే ఖచ్చితంగా రైతు భరోసా నిధులు అందేలాగా చూడాలి అని కొంతమంది రైతులు రిక్వెస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. సో అన్ని కోణాల్లో శాటిలైట్ పిక్చర్స్ అనుకోండి, అర్హతలు ఎవరికి ఉన్నాయి వాళ్ళని అనుకోండి, సాగు భూములు ఖచ్చితంగా ఏర్చడం అనుకోండి, ఇట్లా ఇవన్నీ చేసిన తర్వాతనే రైతు భరోసా నిధులు విడుదల చేయాలని ఈసారి మాత్రం ప్రభుత్వం అనుకుంటోంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో కసరత్తు చేయాల్సిందిగా అధికారులకైతే ఒక ఆదేశం అయితే అందింది. ఇప్పుడు ఈ నిధులు కూడా పక్కాగా సంక్రాంతి వరకు రైతులకు వేయాలి. ఎందుకంటే సాగుకి పెట్టుబడి దానికోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. అంతా రైతులు పెట్టుబడి పెట్టుకొని అంతా చేసిన తర్వాత ఈ నిధులు ఇచ్చి ఏం లాభం లేదు అనేటువంటి అభిప్రాయము చాలా సార్లు రైతులు వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ నిధులు రైతులకు అక్కడికి వచ్చేలాగా సంక్రాంతి వరకలనే వేయాలి అని దృఢ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు సాగు చేయాల్సినటువంటి వాళ్ళు, సాగు చేస్తున్నటువంటి వాళ్ళకైతే ఖచ్చితంగా రైతు భరోసా అందుతుంది. కానీ సాగు చేయనటువంటి వాళ్ళకి మాత్రం రైతు భరోసా నిధులు అందవు. ఇది క్లియర్ కట్ గా ప్రభుత్వం అయితే చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతుంది. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు